ఎలా చేయాలో చూద్దాము. నార్మల్గా తాంజూర్ పెయింటింగ్కి చాలా ప్రాసెస్ ఉంటుంది. కార్డ్బోర్డ్ మీద క్లే పేస్ట్, గోల్డ్ లీఫ్ అని యూజ్ చేస్తారు. కానీ ఫ్యాబ్రిక్ మీద అంత ప్రాసెస్ ఉండదు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి యూజ్ చేసే నార్మల్ పెయింట్సే దీనిలో కూడా యూజ్ చేస్తాము. అన్ని పెయింట్స్ యూజ్ చేయొచ్చు. మెయిన్గా ఇందులో పర్ల్ మెటాలిక్ గోల్డ్ ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ గోల్డ్ ఎఫెక్ట్ చూపించడం కోసము. దాంతోపాటుగా ఇది గోల్డ్ అవుట్ లైనర్ కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది, ఎంబోస్డ్ లుక్ కావడం కోసం. ఇది 3D అవుట్ లైనర్. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి 3D అవుట్ లైనర్లో కూడా, కానీ మనము మెయిన్గా గోల్డ్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్టోన్స్. తాంజూర్ పెయింటింగ్లో జ్యువెలరీకి స్టోన్స్ యూస్ చేస్తారు. సేమ్ మనము అవే స్టోన్స్ని ఈ పెయింటింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ఇవి తాంజూర్ పెయింటింగ్కి యూస్ చేసే స్టోన్స్. ఇవి కాస్త లావుగా ఉండి ఎక్కువ షైన్ లేకుండా ఉంటాయి. సేమ్ జ్యువెలరీ లాగానే మనకి కనపడతాయి ఇవి. సో ఇవి కాకుండా కూడా నార్మల్గా దొరికే కుందన్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇవి నార్మల్గా కొంచెం షైనీగా ఉండి ఫ్లాట్గా ఉంటాయి కాస్త. చూడండి, వీటికి ఏమి ఎక్కువగా తేడా ఏమీ ఉండదు. రెండు యూజ్ చేయొచ్చు, ఏది అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి రౌండ్ కుందన్స్ అండ్ రౌండ్ స్టోన్స్. ఇప్పుడు ఇవి స్క్వేర్వి. సో ఇలా స్క్వేర్వి కూడా మనం తాంజూర్ పెయింటింగ్లో చూస్తూ ఉంటాము. అవసరమైతే ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను యాక్చువల్లీ. నెక్స్ట్ ఈ స్టోన్స్ని స్టిక్ చేయడం కోసము గ్లూ కానీ 3D అవుట్ లైనర్ని కానీ యూజ్ చేయాలి. ఇది మల్టీ ఫంక్షన్ గ్లూ అండ్ ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. ఇది రెండు యూజ్ చేయొచ్చు, కానీ లాంగ్ లాస్టింగ్ అండ్ డ్యూరబుల్ కోసమని ఇది యూజ్ చేస్తాను. సో ఇవి మనం యూజ్ చేసే మెటీరియల్. ఇది 1 మీటర్ రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే పెయింటింగ్ కోసం. సో తాంజూర్ పెయింటింగ్ స్టైల్ బ్లౌజ్ పెయింటింగ్ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు చూద్దాం. ఇది డిజైన్, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇది 1 మీటర్ క్లాత్ని కార్నర్ సైడ్ అంటే బొద్దు అంటారు కదా, సో ఇది లాక్ సైడ్లో తీసుకొని హాఫ్కి ఫోల్డ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రెస్ చేసేసి ఒక చిన్న మార్క్ లాగా చేసేసుకొని మన వైపుకి టర్న్ చేసుకోవాలి. సో నార్మల్గా ప్రతి బ్లౌజ్కి 14 ఇంచెస్ బ్యాక్ సైడ్ లెంత్ పెట్టుకోవాలి. ఇది నా డిజైన్ ఇప్పుడు 8 ఇంచెస్ ఉంది. ఇది బార్డర్ ఉంది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలేసి సెట్ చేశాను. ఇక్కడ వైట్ కార్బన్ పేపర్ యూజ్ చేస్తున్నా. సో కార్బన్ పేపర్కి ట్రేసింగ్ పేపర్కి మధ్యలో ఒక వైట్ పేపర్ యూజ్ చేస్తాను నేను ఇక్కడ. ఎందుకంటే డిజైన్ క్లియర్గా కనబడడం కోసం మాత్రమే. అండ్ క్లాత్ మీద మనం ట్రేసింగ్ చేసి ప్రెస్ చేస్తాం కాబట్టి అది చిరగకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు గట్టిగా కొంచెం ప్రెస్ చేసేసి మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఇలా. సో ఇక్కడ బార్డర్ 20 ఇంచెస్ కావాలి కాబట్టి ఇట్లా ఎక్స్టెండ్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ గీసుకున్నప్పుడు కార్బన్ పేపర్కి ట్రేసింగ్ పేపర్కి మధ్యలో వైట్ పేపర్ పెట్టాలి. అదే డైరెక్ట్గా మనం వైట్ పేపర్ మీద డిజైన్ గీసినప్పుడు ఇంకొక వైట్ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వైట్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఓన్లీ డిజైన్ క్లియర్గా కనపడడం కోసం అండ్ పేపర్ చిరగకుండా ఉండడం కోసం మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ కోసము బ్యాక్ సైడ్ దానికంటే కాస్త చిన్నగా గీసుకున్నాను. హ్యాండ్స్ కోసము క్లాత్కి అదర్ సైడ్ హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా మన వైపుకి టర్న్ చేసుకొని మిడిల్లో మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్ ఇలా. ఒక 1 ఇంచ్ కింద స్టిచ్చింగ్కి వదిలేసి డిజైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ 1 హ్యాండ్కి నార్మల్గా డ్రా చేయాలి అండ్ నెక్స్ట్ హ్యాండ్కి ట్రేసింగ్ పేపర్ని రివర్స్ చేసేసి డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు రింగ్ ఫిక్స్ చేసేసుకొని పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. 000 నెంబర్ రౌండ్ బ్రష్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ పెయింట్ని తీసుకొని పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. జస్ట్ ఫిల్లింగ్ కోసమని ఇక్కడ నేను 2 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను.
క్రిమ్సన్ రెడ్తో షేడింగ్ ఇస్తున్నాను. రెడ్ కలర్ని బార్డర్ లైన్స్కి వేసుకొని అవుట్లైన్స్ లాగా వేసుకొని వైట్తో బ్లెండ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది పర్ల్ మెటాలిక్ గోల్డ్ కలర్ ఇది. సో ఎక్కడైతే మనకి ఎంబోస్డ్ వర్షన్ కావాలో అక్కడ మొత్తం ఫస్ట్గా బేస్ కోట్ లాగా మనము ఈ పర్ల్ మెటాలిక్ గోల్డ్ని పెయింట్ చేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు 3D అవుట్లైనర్ని మనము యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం స్టోన్ స్టిక్ చేసుకున్నాము. అయితే ఇది పూర్తిగా అంత డ్రై అయ్యాక ఆల్మోస్ట్ 2-3 hours పట్టింది నాకు డ్రై అవ్వడానికి. సో టోటల్గా డ్రై అయ్యాక స్టోన్స్ స్టిక్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు కింద బార్డర్ని పెయింట్ చేసుకోవడం కోసం రింగ్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఒక కార్డ్బోర్డ్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఎనీ కార్డ్బోర్డ్ అండ్ దిస్ క్లిప్స్, ఈ క్లిప్స్ పెట్టేసి మనం స్ట్రెచ్ చేసుకొని నీట్గా పెయింట్ చేసుకుంటే రింగిల్స్ లేకుండా నీట్గా ఉంటుంది.
ఇక్కడ నేను స్టోన్ స్టిక్ చేయడం కోసం మల్టీ ఫంక్షన్ గ్లూని యూజ్ చేశాను. అండ్ నార్మల్ స్టోన్స్ని ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. సో అంతా డ్రై అయిపోయాక రెడ్ అండ్ గ్రీన్తో ఇలా ఫైనల్ టచెస్ ఇస్తున్నాను. సో సేమ్ ఇలాగే హ్యాండ్స్కి కూడా పెయింటింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి అండ్ ఇలా బ్యాక్ సైడ్కి బ్యూటిఫుల్ తాంజూర్ స్టైల్ పెయింటింగ్ని బ్లౌజ్ మీద ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. Hey there, and welcome to my studio. So, today's the day. You finally decided to learn how to crochet. And you caught me at the perfect time because I'm excited to teach you how. My name is Toni Lipsey. I'm the crochet designer and educator behind TL Yarn Crafts, and this is Learn to Crochet. So here's what you can expect from this video. I'll start by talking about the materials you need to crochet. That's just for this class, not for any potential project that you might want to make. Then we'll move on to how to make a slip knot, working the chain, and transition to working basic stitches in turn rows. We'll start with single crochet, and then we'll work half double crochet, and finish with slip stitch. We'll wrap up with some tips for fastening off and weaving in your ends. Now I'm gonna level with you. I've been crocheting for a really long time, but I do remember being a beginner. I remember being very frustrated, clicking from one YouTube video to the next, hoping I would come across somebody who would help me get it. Now I can't say for sure that this is that video for you, but I really hope it is. Ultimately, you're gonna learn crocheting through experience and practice, but with a little bit of patience and hopefully the right teacher, I know you can do it. So let's do it. When learning to crochet, I recommend a smooth, solid colored yarn in a worsted or a bulky weight. So here I have a worsted weight yarn. I know that because it's got a little 4 here on the label. This is going to be great to learn with because the yarn itself is very smooth. It's this nice medium gray throughout, and I'm going to get great stitch definition with this. So for this worsted weight yarn, I'm going to use a 5.5 millimeter crochet hook, or I can use what's recommended on the ball band, which also happens to be a 5.5 millimeter. I can also choose to go with a bulky weight yarn like this one that I found in my stash. You can see that it's also a smooth, solid color throughout. It is very different than the gray yarn in that it's plied and the material is a little bit different, but this is still very smooth and beautiful and is going to give me some good stitch definition. For a bulky weight yarn like this one, I'm going to go with a 6.5 millimeter crochet hook or what's recommended on the ball band. In addition to the hook and yarn, I would recommend having a tapestry needle, a pair of scissors, and a couple locking stitch markers or split ring stitch markers nearby. We're going to start by making a slip knot. This is the first step in crochet to establish one loop on our hook. So I'm going to start by making sure I leave a long tail. If you're not sure how long of a tail to leave, I'll usually leave 1 hand length as my tail, and I'm going to start here. So I'm going to take my index finger. I'm going to wrap this yarn twice around my index finger. I'm going to take this second loop and bring it over the first. That first loop, bring it up and over the tip of my finger. I'm going to now grab both lengths of this yarn and pull. And that makes a little loop. I'll insert my hook into that loop, tug on my yarn to tighten that loop up onto my hook, and that is my slip knot.
Let's do that again together. So I'm going to start by getting 1 hand length of yarn, and I'll do that to make sure I have some yarn to weave in my end later. I'm then going